అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ పార్టీనేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మండల కేంద్రంలో నిర్వహించిన బూత్ సమ్మేళనం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ను గద్దెదించి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇక 12,000 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ సాధిస్తే తన వల్లే తెలంగాణ వచ్చిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, ఎన్నికల ముందు కేసీఆర్ మరోసారి రైతుల రుణమాఫీ అంటూ మభ్యపడినాడని మండిపడ్డారు. దళిత బంధు గులాబీ నాయకులు ఇస్తున్నారని, అందులో కూడా 30% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. 2,000 చొప్పున రైతులకు డబ్బులు ఇస్తున్నటువంటి పార్టీ, అకౌంట్ లో నిధులు ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఒక ఎరువుల సంవత్సరానికి 2 లక్షల రూపాయలు సబ్సిడీ మీద ఖర్చు పెట్టి రైతును ఆదుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దళితులకు అనేక రకాలుగా ఈరోజు దళితుణ్ణి ప్రధానమంత్రిగా, మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్నికైన తర్వాత దళితుణ్ణి రాష్ట్రపతిగా చేసినటువంటి చరిత్ర మనం అందరం చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఈరోజు రాష్ట్రపతి కుర్చీలో కూర్చునబెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి